హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ December 13th రోజు మేము ఫలక్నామా ప్యాలెస్ వెళ్ళాము ప్రీ వెడ్డింగ్ షూట్కి. సో అప్పుడు వెళ్ళినప్పుడు వ్లాగ్, బట్ ఇన్ని డేస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే ఈ వీడియో అంత పర్ఫెక్ట్గా వ్లాగ్ లాగా ఏం చేయలేదు, జస్ట్ బిహైండ్ ద సీన్స్ కోసం చేశాను. స్టిల్ ఇప్పుడు యూ గైస్ ఆర్ ఆస్కింగ్ మీ లైక్ మెనీ క్వశ్చన్స్, ఫలక్నామా ప్యాలెస్ బడ్జెట్ అండ్ ఫోటోగ్రఫీ, మెనీ డీటెయిల్స్. సో ఈ వీడియోలో యూ గైస్ కొన గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మొత్తం ఎండ్ వరకు చూడండి. చాలా క్వశ్చన్స్ నేను ఇంకా క్లియర్ చేసేసాను, బడ్జెట్ కానీ ఎవ్రీథింగ్. సో ఇప్పుడైతే మేము ఆన్ ద వేలో ఉన్నాం ప్యాలెస్కి. అప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ 48 కిలోమీటర్స్ ఉంది మా ఇంటి నుంచి ఫలక్నామా ప్యాలెస్కి. సో 1 hour టైం పడుతుంది అనమాట. నిద్ర వస్తుంది, పడుకొని ఫలక్నామా ప్యాలెస్కి వెళ్తున్నాం. ఇది క్రేజీ. మనసులోనే నా నుంచి ఇంటి నుంచి బయటకు వస్తున్నా కానీ నాకు అదే ఉంది తెలుసా. ఇంకా నేను అన్ని పెట్టుకున్నానా లేదా అని అన్ని పెట్టుకున్నా. ఏ టైంకి పడుకున్నా? సరే నువ్వు ఏ టైంకి పడుకున్నావు? ఏ అసలు హాఫ్ అన్ అవర్ కూడా. I had just 2 hours sleep. సో అదనమాట మ్యాటర్. మాకు అసలు నిద్ర కూడా లేకుండే అనమాట. అంటే 4:30కి స్టార్ట్ అయ్యామంటే మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ మొత్తం సదురుకునే వరకు 4:30కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే December 13th రోజు ప్రీ వెడ్డింగ్ షూట్కి ప్లాన్ చేసుకున్నాము, బట్ ఫలక్నామా అని ఫిక్స్ అయింది మాత్రం దాని ముందు రోజు మాత్రమే. సో అప్పుడు చాలా అంటే చాలా బిజీ డేస్. అంటే సడన్గా అంత మంచి ప్లేస్ డిసైడ్ అయ్యాక మన కాస్ట్యూమ్స్ కూడా అంత బాగుండాలి అని చెప్పేసి దాని ముందు రోజు ఇంకా ఎక్స్ట్రా షాపింగ్ కూడా చేసేసాము. సో ఇది నేను సాయి పెళ్ళి అవ్వక ముందు ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు అనుకుంటా వీడియోలో. ఇది నేను సాయి మ్యారేజ్ కన్నా ముందు. సో ఎగ్జాక్ట్లీ 2 weeks బిఫోర్ మ్యారేజే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ మేము ప్లాన్ చేసుకున్నాము. మాన్జీ, ఐ రియల్లీ మిస్ యూ. వావ్. సో ఫైనలీ ఆఫ్టర్ 1 hour డ్రైవ్ వి రీచ్ తాజ్ ఫలక్నామా ప్యాలెస్. వావ్. సో ఇక్కడ నుంచి యాక్చువల్లీ 5 minutes డ్రైవ్ ఉంటుంది, జస్ట్ 5 minutes. చుట్టుపక్కల మొత్తం చెట్లు, బోత్ సైడ్స్ చాలా బాగుండేవి మాత్రం. సో ఇప్పుడు మనం వెళ్ళేది మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి, ప్యాలెస్ లోపలికి కాదు. ప్యాలెస్ లోపలికి మన వెహికల్స్ నాట్ అలౌడ్, బయటనే పార్క్ చేసుకోవాలి. ఎంట్రన్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఎంట్రీ దగ్గరనే మన వెహికల్స్ పార్క్ చేసేసుకున్నాక మనం లోపలికి వెళ్ళడానికి వీళ్ళు ఇక్కడ బగ్గీ ఆర్ హార్స్ క్యారేజ్ యూస్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము వచ్చింది ఫోటోగ్రఫీకి కాబట్టి మేము ఇంత ఎర్లీగా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. బికాజ్ మార్నింగే సన్ రైజింగ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, సన్ రైజింగ్ ఇక్కడ. సో అందుకే అది మిస్ అవ్వద్దు. సన్ రైజింగ్ అరౌండ్ 6:30 to 7 మిడిల్లో అవుతుంది. సో చెక్ ఇన్ అయిపోయే వరకు అదే టైం అవుతుంది అని చెప్పేసి మేము చాలా ఎర్లీగానే ఉన్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు బగ్గీలో వెళ్తున్నాము. ఐ రియల్లీ మిస్. యాక్చువల్లీ విజిటింగ్ పర్పస్గా, 1 day విజిట్ పర్పస్గా వస్తే మనము ఇక్కడ నుంచి ఎంట్రన్స్ దగ్గర నుంచి మెయిన్ ప్యాలెస్ వరకు హార్స్ క్యారేజ్లో వెళ్తామన్నమాట. సో ఐ రియల్లీ మిస్ దాట్. సో కొంచెం సన్లైట్ ఉన్న టైంలో వెళ్తే ఆ ఆపర్చునిటీ కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. ఇంకా మేము ప్యాలెస్లోకి వెళ్తున్నాం అనమాట. ఇదే మెయిన్. దిస్ ఈజ్ లైక్ సూపర్. ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడే లైక్ ఒక వేరే వరల్డ్లోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. సో అరౌండ్ 6:15 ఆ టైంకి అక్కడ ఉండిపోయాము. సో అప్పుడే కొంచెం కొంచెం లైటింగ్ వస్తుంది అండ్ సిటీ అంతా ఇట్స్ లైక్ వెరీ స్టన్నింగ్ వ్యూ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో ఇది మొత్తం ప్యాలెస్ లోపల. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి అప్పుడు క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉండే. లోపల ఆర్కిటెక్చర్, సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇంకా బియాండ్ నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ లైబ్రరీ కూడా ఉంది. ఇక్కడ లైబ్రరీ మొత్తంలో 5,000+ బుక్స్ ఉన్నాయంట. సో ఇప్పుడు నెక్స్ట్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ది రూమ్. ఇప్పుడు అసలు ఈ ప్లేస్ అయితే వెళ్ళే వేలో ఎంత బాగుందంటే అసలు అక్కడ అడుగు పెట్టగానే ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆల్ ఓవర్ ట్రీసే ఉన్నాయి అక్కడ మొత్తం. అండ్ వైట్ బిల్డింగ్ విచ్ ఈస్ వెరీ ప్లస్ పాయింట్. గ్రీనరీ ఎక్కడ చూసినా. అండ్ ఇంకా అప్పుడు అంతా మార్నింగ్ అవ్వలేదు కాబట్టి ఆ లైటింగ్ ఇంకా అలానే ఉంది, విచ్ ఈస్ సో బ్యూటిఫుల్. వాటర్ ఫౌంటైన్స్ కానీ, జస్ట్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆ బర్డ్స్ సౌండ్ ఒక్కటే మాకు వినిపిస్తుండే, అంత ప్లెజెంట్గా, విచ్ ఈస్ వెరీ స్టన్నింగ్, అమేజింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు.
సో ఈ ప్యాలెస్ వచ్చేసి వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఇంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లోనే. అంటే కన్స్ట్రక్షన్కే 9 years టైం పట్టిందంట. 1983లో కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అవ్వడానికి 9 years టైం పట్టింది. అప్పట్లోనే ఇంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. సో నెక్స్ట్ ప్యాలెస్లో మాకు ఇచ్చిన రూమ్లోకి వెళ్ళిపోదాము. వెరీ నీట్ అండ్ సెటిల్డ్ క్లాసిక్ లుక్ ఉండే రూమ్ మాత్రం చాలా బాగుండే. సో ఇక్కడ చిన్నగా స్టడీ యూనిట్ లాగా ఉండే అండ్ సోఫా, బెడ్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుండే. మూవీస్లో చూస్తాం కదా కొంచెం ఇట్లా ప్రిన్సెస్ బెడ్ ఎలా ఉంటుందో అలానే ఉండే ఎగ్జాక్ట్లీ డైరెక్ట్గా చూస్తే. సో నాకు ఆ బెడ్ చూడగానే ఇలా పడిపోవాలి అనిపించింది బెడ్ పైన. సో విచ్ ఈస్ మై ఫేవరెట్ థింగ్ టు డూ ఆల్వేస్ హోటల్ రూమ్స్లోకి వెళ్తే. సో ఎవరేమనుకున్నా నేను ఫస్ట్ చేసే పని అది. సో ఇక్కడ డోర్ ఓపెన్ చేయగానే చిన్నగా సిట్అవుట్ లాగా పెట్టారనమాట బయట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్ విచ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షో యూ ఆల్. చాలా అంటే చాలా బాగుండే. మొత్తం గ్లాస్ తోటి హ్యూజ్ బాత్రూమ్ స్పేస్ అండ్ ఎక్కడ చూసిన మిర్రర్ వర్క్. ఇంటీరియర్ అయితే అసలు చెప్పని అవసరం లేదు, అదిరిపోయింది అనమాట. ఆ లైటింగ్ కానీ ఎవ్రీథింగ్. జెకూసీ కూడా చాలా బాగుండే. నేను సాయికి చెప్తుండే ఈ డిజైన్ అంతా చాలా బాగుంది, నాకు ఇలానే కావాలి మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అని. జస్ట్ కిడ్డింగ్. బట్ అదైతే ప్యాలెస్లో ఉన్నట్టే ఉండే, చాలా బాగుండే. సో డోర్ ఓపెన్ చేయగానే కొంచెం వెలుగు వచ్చేసింది అనమాట నేను హోమ్ టూర్ చేసే లోపే. సో వెలుగు రాగానే మనం ఏం చేయాలి, ఫోటోషూట్కి ప్రిపేర్ అవ్వాలి. వచ్చింది అందుకు, హోమ్ టూర్లో చేస్తేందుకు కాదు. సో ఇందాక మా రూమ్ ఉన్నట్టే ఇప్పుడు చూపించే లైక్ ఫ్రంట్ రూమ్స్ మొత్తం సేమ్ యాస్టీస్ ఉంటాయంట. యాక్చువల్లీ ఫలక్నామా ప్యాలెస్లో ఎవరైనా వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి గెస్ట్కి బుక్ చేయడానికి ఆ రూమ్స్ అన్ని పెట్టారు. నెక్స్ట్ సన్ రైజింగ్కి టైం అవుతుంది. ఇట్స్ అరౌండ్ 7 o'clock అనమాట ఎగ్జాక్ట్లీ. సో కొంచెం టచ్అప్ చేసుకున్నాను. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫోటోగ్రాఫర్స్. సో టైం 7 AM అవుతుంది. ఇట్స్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. చాలా ప్లెజెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉండే లొకేషన్ మాత్రం. సో అంత మార్నింగ్ కాబట్టి ఇంకా ఎవ్వరు రాలేరనమాట. మేమే ఫస్ట్ గెస్ట్ ఆ రోజు. ఇంకా ఫోటోషూట్ కానీ ఏం లేకుండే ఆ రోజు. సో మేమే ఫస్ట్ గెస్ట్. చాలా బ్యూటిఫుల్గా ఉండే సన్ రైజింగ్ ఇక్కడ. అది వ్యూ పాయింట్, అది మాత్రం ఎక్సలెంట్ వచ్చినాయి అక్కడ పిక్చర్స్. సో చూసారు కదా సన్ రైజింగ్ ఎంత, ఆ రేసెస్ ఎలా పడుతున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉండే. చెప్పాలంటే కెమెరా కాంట్ క్యాప్చర్ దిస్ బ్యూటీ అనిపించింది. సో మీరు కెమెరాలో కొంచెం అంటే లైక్ 10% చూడొచ్చు. అక్కడ వెళ్ళి డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుండే, బ్యూటిఫుల్ ఉండే ప్లేస్. సో ఫోటోగ్రఫీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ కరెక్ట్ టైంకి అక్కడ ఉండాలి, సన్ రైజింగ్ టైంకి. బికాస్ కొంచెం లేట్ అయినా సరే సన్ ఇంకా పైనకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఆ ఆరెంజ్ షేడ్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి పిక్చర్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి సిటీ ఎంత బాగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ గ్రీనరీస్. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ఫలక్నామా ప్యాలెస్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. ఇది మెయిన్ ప్యాలెస్ అనమాట, విచ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఎంత బాగా కనిపిస్తుందో డైరెక్ట్గా అయితే ఇంకా చాలా చాలా బాగుండే. ఫోటోగ్రఫీ టీమ్ అనమాట. నేను బ్లాగ్ చేస్తున్నా. యాక్చువల్గా నేను మేకప్ ఆర్టిస్ట్ చేసాము, తీసుకొచ్చారు. శాంటోనేనా? చూడండి ఇక్కడ పికాక్స్ ఎంత బాగున్నాయో. అవి చాలా ఫ్రీగా అంటే వాటి స్పేస్ లాగా అవి ఎంజాయ్ చేస్తుండే. నేను రికార్డ్ చేసినప్పుడు 2-3 కనిపించాయి. బట్ వేరే టైంలో నేను రికార్డ్ చేయనప్పుడు చాలా వరకు చూసా, 10 వరకు పికాక్స్ చూశాను అక్కడ. సో వి వేర్ డిస్కసింగ్ నెక్స్ట్ షాట్ ఏంటి అండ్ ఆల్ ద థింగ్స్. సో నెక్స్ట్ ఫైనల్లీ సన్ రైజింగ్ ఫోటోగ్రఫీ అయిపోయింది. వీఆర్ రెడీ ఫర్ సెకండ్ షూట్ అనమాట. ఇది నా సెకండ్ అవుట్ఫిట్. నేను చాలా ప్రిటీ ఉండే అవుట్ఫిట్లో అండ్ విచ్ ఈస్ మెయిన్ అవుట్ఫిట్. ఎందుకంటే హార్స్ క్యారేజ్లో ఫలక్నామా ప్యాలెస్ మొత్తం ఒక రౌండ్ వేయడానికి దిస్ ఈస్ ద బెస్ట్ అవుట్ఫిట్ అనిపించింది నాకు.
సో ఇప్పుడు ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కష్టపడుతున్నారనమాట చాలా బెస్ట్ షాట్స్ రావడానికి. సో మీరు ఇమీడియట్గా వెళ్ళి ఒకవేళ మా ఫలక్నామా ప్యాలెస్ది ప్రీ వెడ్డింగ్ షూట్ది మొత్తం ఓవరాల్ వీడియో చూడకపోతే ఇమీడియట్గా వెళ్ళి నా ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. దే హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఫలక్నామా ప్యాలెస్ వీడియో మొత్తం చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో నోవ్ జెమినీ టీమ్ అనమాట, చాలా బాగా అవుట్పుట్ ఇచ్చారు. సో మీరు డెఫినెట్గా వెళ్ళి చూడాల్సిందే. సో మేము సినిమాటిక్ ప్రీ వెడ్డింగ్ వీడియో లాగా ప్లాన్ చేసుకున్నాము. సో దానికి 100% వర్తీ చేశారనమాట నోవ్స్ టీమ్. సో నాట్ ఎట్ ఆల్ ఏ ప్రమోషన్స్, వాళ్ళు చాలా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, వెళ్ళి ఇమీడియట్గా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సాయివి సింగిల్ షాట్స్ తీసుకుంటున్నారు. అప్పటికే టైం 10:30 అరౌండ్ అయిపోయింది, మా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. చూస్తుంటే టైం అలా అయిపోతుండే, బికాజ్ వీడియో ఒక్కసారికే టేక్ ఒక్కసారికే పర్ఫెక్ట్గా అవ్వదు కదా. 4th టేక్ 5th టేక్ వరకు కూడా వెళ్ళింది అంత పర్ఫెక్ట్గా రావడానికి. మీకు సైజ్ ఎక్కడ, దీని సైజ్ ఎక్కడ? Feeling so happy and so blessed to have a perfect queen like that. Love you so much. Love you too. Okay, let's go for our breakfast. It's already too late. యాక్చువల్గా వాళ్ళు చాలా నీట్గా ఇచ్చారు మాకు రూమ్. ఒక 2 షూట్స్ కంప్లీట్ అయిపోయినాయి. దిస్ ఈజ్ వాట్, ఇది మేము చేసిన, ఇంత మెసప్ చేసేసాం రూమ్ని. సో ఇప్పుడు ఫైనలీ వీఆర్ రెడీ టు గో ఫర్ బ్రేక్ఫాస్ట్. సో ఫుడ్ స్పేస్ అయితే చాలా బాగుంది, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఆల్ వెరైటీస్ ఉన్నాయి. సో ఫుడ్కి మేము ఆల్ ఇంక్లూజివ్ తీసుకున్నాం కాబట్టి అన్నీ కొంచెం అన్నీ టేస్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ మేము బ్రేక్ఫాస్టే అరౌండ్ 10:30 to 11 మిడిల్లో చేసాము. చాలా లేట్ అయిపోయింది మాకు బ్రేక్ఫాస్ట్కే, బట్ అన్నీ అవైలబుల్గా ఉండే. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ దొరకదేమో అనుకున్నాము, బట్ ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్గా ఉండే, అన్నీ చాలా టేస్టీగా ఉండే. సో ప్యాలెస్ ఎంత బాగుందో ఫుడ్ కూడా అంతే బాగుంది. యాంబియన్స్ కానీ అక్కడ స్టాఫ్ కానీ అందరూ చాలా ఫ్రెండ్లీగా, చాలా పొలైట్గా ఉండే. సో ఫుడ్ అయితే ఇంకా నేను చెప్పలేను, మౌత్ వాటరింగ్ ఇప్పుడు నాకు చూసిన అంత వెరైటీస్ చూస్తుంటే ఇప్పుడు కూడా. సో ఆల్మోస్ట్ అన్నీ నేను కొంచెంగా టేస్ట్ చేశాను. సో అప్పటికే బ్రేక్ఫాస్ట్ హెవీగా తినేసాను అనమాట, అంత టేస్టీగా ఉండే ఫుడ్ మాత్రం. సో బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఫుడ్ దగ్గర బయట ప్లేస్ చూడడానికి వచ్చాము, విచ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన ప్లేస్ అనమాట, కాకపోతే మేము చేసే టైంకి అక్కడ ఫుల్ సన్లైట్ వచ్చేసింది, అందుకే ఇన్సైడ్ చేసాము. బట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తే అయితే సిటీ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపించేది. సో ఫలక్నామా ప్యాలెస్ అనేది సిటీకి, మన హైదరాబాద్ సిటీకి 2000 feet హైట్లో కట్టారు. సో అందుకే ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. సో ఈ ప్లేస్ నుంచి నైట్ వ్యూ ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందంట, బికాజ్ అక్కడ సిటీ అంతా లైట్స్తో నిండిపోతుంది కాబట్టి ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ మై థర్డ్ అవుట్ఫిట్, నావీ బ్లూ కలర్ ఫ్రాక్, చాలా బాగుంటుంది. సో ఇప్పటి వరకు మొత్తం ఫలక్నామా ప్యాలెస్ బయట షూట్ అయిపోయింది, ఇప్పుడు ప్యాలెస్ లోపల షూట్. ప్యాలెస్ లోపల కూడా చాలా బాగుంటుంది, ఈ ఆర్కిటెక్చర్ మొత్తం వెరీ బ్యూటిఫుల్. అప్పట్లోనే ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో ఎక్కడ చూసినా నిజాం రాజులు అప్పటి
కాలంలో ఉన్న రాజుల ఫొటోస్ మొత్తం పెట్టేశారనమాట, ఫ్రేమ్ చేసి పెట్టేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ ప్యాలెస్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా బాగుండే. సో ఈ ప్లేస్ వచ్చేసి 101 సీటర్ డైనింగ్ టేబుల్ విచ్ ఈస్ రియల్లీ మ్యాసివ్. చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉండే. ప్యాలెస్ మొత్తానికి ఈ రూమ్ నాకైతే చాలా నచ్చింది. సో ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు ఇక్కడే ఫుడ్ అరేంజ్ చేశారు అని అప్పుడు చెప్పారనమాట న్యూస్లో. సో అప్పుడు నేను వెళ్ళినప్పుడు చూశాను, చాలా బాగుండే. సో ఇది నా 4th అవుట్ఫిట్. యాక్చువల్లీ అస్సలు టైం సరిపోలేదు మేకప్ ఇంకా పర్ఫెక్ట్గా వేసుకోవడానికి, బట్ ఐ స్టిల్ మేనేజ్డ్. లంచ్ కూడా చేయలేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ యాడ్. మేబీ లేట్గా తింటామేమో. సీ ద ప్యాలెస్ బ్యాక్గ్రౌండ్. నా డ్రెస్ కలర్ అయితే చాలా బాగుంది. సో టైం వచ్చేసి అరౌండ్ 3:30 to 4 అయింది. చాలా లేట్ అయిపోయింది. సో లంచ్ చేయడానికి ఆ టైంకి వెళ్ళాల్సి వచ్చింది. బట్ 4 to 5 అవుట్ఫిట్స్ అయినా వాళ్ళకి కావాల్సిన పర్ఫెక్ట్ షార్ట్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. సో చాలా బాగుండే. ఈవినింగ్ అవుతుంటే కూడా ప్లేస్ చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇంకా లంచ్ అయితే నేను అంతా ఎంజాయ్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు లంచ్ చాలా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఐఎమ్ రియల్లీ గోనా మిస్ దిస్ ప్లేస్. సో ఈవినింగ్ 6:30 ఆ టైంకి కొంచెం కచేరీ ప్రోగ్రామ్ లాగా పెట్టారు అక్కడ. సో నెక్స్ట్ మాకు వచ్చిన స్వీట్ బాక్స్ ఇచ్చారు. సో వచ్చినందుకు గిఫ్ట్ లాగా. సో స్వీట్ తిని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో అదనమాట మీరు ఇప్పటిదాకా చూసిందంతా నా బ్యూటిఫుల్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా అయిందో బిహైండ్ ద సీన్స్ కొంచెం రికార్డ్ చేశా. ఫుల్ వ్లాగ్ చేయాలి అనే ఇంటెన్షన్ అప్పుడు లేకుండే. 1 year అయిపోయింది, బట్ గుర్తుండిపోతుంది బిహైండ్ ద సీన్స్. అండ్ ఆల్సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా యూస్ఫుల్ అవుతుంది అని నేను అలా బిహైండ్ ద సీన్స్ తీసి పెట్టుకున్నాను. అందులో వాయిస్ అంతా ఇన్ఫర్మేటివ్ గా లేదు, వాయిస్ అంతా మ్యూట్ చేసి సో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. హోప్ మీకు కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది హౌ ఇస్ ఫలక్నామా ప్యాలెస్, ఎలా ఉండబోతుంది షూట్. మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాము, అప్పుడు ఇంకా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తా. సో అంత టైం సరిపోకపోవడం వల్ల నేను ఇంకా బాగా రికార్డ్ చేయలేకపోయా. లేదంటే ఇట్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేసేది ఉంది ప్లేస్ లో. జస్ట్ 50 or 40% ఆఫ్ ఫలక్నామా ప్యాలెస్ మీకు చూపించాను. ఇంకా రెస్ట్ ఆఫ్ ద ప్యాలెస్ ఇంకా నేను చూపించలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఇప్పుడు నేను వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి చెప్పడానికి అండ్ ఆల్సో ఫోటోగ్రఫీ. అండ్ మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్లో. నేను ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి ఏవైనా క్వశ్చన్స్ అడగండి అంటే నాకు క్వశ్చన్స్ వచ్చాయి, అవి కూడా ఆన్సర్ చేయడానికి. అండ్ మిస్టేక్స్ ఫ్రమ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ నేను ఏం నేర్చుకున్నాను అండ్ చిన్న టిప్స్ అవన్నీ ఇచ్చేయడానికి ఐఎమ్ హియర్ నౌ. సో అసలు లేట్ చేయాలని లేదు, లెట్స్ గెట్ ఇన్. ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే వై ప్రీ వెడ్డింగ్ షూట్. వెడ్డింగ్ 15 days లో వచ్చి ఉంటాయి. 15 days or 1 month లో వెడ్డింగ్ వచ్చేసి ఉంటుంది ఎవరికైనా. సో అలా మాకు కూడా 1 monthలోనే వచ్చింది. యాక్చువల్లీ కోవిడ్ అయిపోయాక ఎప్పుడో మేలో చేసుకుందాం అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్ మేలో. అయినా సరే నేను ప్రీ వెడ్డింగే ప్లాన్ చేసుకున్నాను. సో మీరు కూడా, అంటే నా సజెషన్ ఇది, అది మీ ఇష్టము. సో పోస్ట్ వెడ్డింగ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు కదా, పోస్ట్ వెడ్డింగ్ షూట్, అది అస్సలు ప్లాన్ చేసుకోకండి. అది అసలు సక్సెస్ అవ్వదు అని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారా మీరు అని అడిగితే మాకు టైం సరిపోలేదు, పోస్ట్ వెడ్డింగ్ చేద్దాం అనుకున్నాము బట్ అంత ఇంట్రెస్ట్ రాలేదు అని చెప్పి, అంటే 3-4 couples దగ్గర నుంచి నేను విన్నాను ఇది ప్లాన్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఓన్లీ. బేసికలీ ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ ఇంకా బిల్డ్ అవుతుంది అని నా ఒపీనియన్ అనమాట. కపుల్స్ మధ్యలో పెళ్ళయ్యాక చాలా బిజీ ఉంటాం. పెళ్ళయ్యాక రిసెప్షన్ ఉంటుంది, బియ్యం వండేది ఉంటుంది, అండ్ చిన్న ఫంక్షన్స్, వాళ్ళు పిలవడం వీళ్ళు పిలవడం, ఓ మై గాడ్ చాలా థింగ్స్ ఉంటాయి. ఆ మిడిల్లో మనం ప్రీ వెడ్డింగ్ షూట్ వెళ్ళి అంతా ఇంట్రెస్ట్ చూపించాము.
సో ప్లాన్ బిఫోర్ వెడ్డింగ్ ఓన్లీ. ప్రీ వెడ్డింగ్ ఇస్ ద బెస్ట్ దెన్ పోస్ట్ వెడ్డింగ్ షూట్. ఐ కెన్ సజెస్ట్ యూ దిస్. సో పిక్చర్స్ ఇష్టం లేని వాళ్ళకి నేను ఇది చెప్పట్లేదు. పిక్చర్స్ ఎవరికైతే చాలా ఇష్టం ఉన్నాయో, మెమోరీస్ కలెక్ట్ చేసుకోవాలి, ఇవి ఉంటే బాగుంటాయి అనే వాళ్ళకి నేను ఇది చెప్తున్నాను. ప్రీ వెడ్డింగ్ గురించి అయిపోయింది. నెక్స్ట్ వై ఫలక్నామా ప్యాలెస్. మేము ఎందుకు ఆ ప్యాలెసే ఎందుకు చూస్ చేసుకున్నామని. యాక్చువల్లీ ఐ హ్యావ్ నో ఐడియా షూట్కి వెళ్తున్నాము, ఫలక్నామా ప్యాలెస్ వెళ్తున్నామని. అంటే 2 days ముందు అనుకుంటున్నాము, అంటే వెళ్ళాలా వద్దా, అమౌంట్ ఎక్కువ అయిపోతుంది ప్లాన్ చేసుకుంటున్నాము. బట్ స్టిల్ అదొక డైలామాలో ఉండే. బట్ సాయికి వేరే లొకేషన్స్, ఫోటోగ్రఫీ వాళ్ళు వేరే లొకేషన్స్ కూడా చూపించారు. ఆర్టిఫిషియల్వి లొకేషన్స్ కొన్ని చూపిస్తే సాయికి నో, నాకు నచ్చలేదు ఈ ప్లేసెస్ అని చెప్పారు. సో నేనేమనుకున్నానంటే అంత బడ్జెట్ ఎందుకు పెట్టడం, లైక్ ఫర్దర్గా ఎప్పుడైనా పెడదాం అనుకోలేదు. నా ప్రీ వెడ్డింగ్ షూట్ నేను ఫలక్నామా ప్యాలెస్లో వేస్తాను. క్రెడిట్ గోస్ టు సాయికే చెప్పవచ్చు. అలా రాయల్గా ఉండాలి, క్లాసిక్గా ఉండాలి, లుక్ చాలా బాగుండాలంటే ఫలక్నామా ఇస్ లైక్ ది బెస్ట్, అంటే బెస్ట్ ప్లేస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రైస్, అందరూ అడిగే క్వశ్చన్. సో బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 1.2 lakh అయింది అనుకుంటాను. 1,20,000 అరౌండ్ అయ్యింది. సో పర్టికులర్గా నాకు తెలీదు, 1,20,000 అయితే పక్కా అయింది, ఇంకా ఎబో కూడా అయిండొచ్చు. జస్ట్ ఫర్ మేము ప్రీ వెడ్డింగ్కి పెట్టింది అనమాట. అంటే ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళడానికి వాళ్ళే చెప్తారు. ప్రీ వెడ్డింగ్ షూట్కి బుక్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ప్యాకేజ్ డీటెయిల్స్ ఇస్తారనమాట. 1 dayకి ముందు రోజే మేము వాళ్ళ ఆధార్ కార్డ్ అవన్నీ వాళ్ళకి పంపించాల్సి వస్తుంది. సో అవన్నీ సబ్మిట్ చేయాలి. వాళ్ళ రూల్స్ కానీ అన్నీ కూడా చాలా పర్టికులర్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్ అవన్నీ ముందు రోజే సబ్మిట్ చేయాలి. యాక్చువల్గా కాల్ చేసి కనుక్కుంటే ఎవ్రీ డీటెయిల్స్ చెప్తారనమాట. సో ఇక్కడ ఫోటోగ్రఫీ నుంచి మేము వెళ్ళలేదు, మేము పర్సనల్గా చూస్ చేసుకున్న లొకేషన్ అది. ఫోటోగ్రఫీ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్కి ఆల్రెడీ మా ప్యాకేజ్లో చెప్పేశారనమాట. అంటే మొత్తం హోల్ వెడ్డింగ్కి మేము నోవ్స్ ఫోటోగ్రఫీ అని అనుకున్నాము. సో విచ్ ఇంక్లూడ్స్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆల్సో. అంటే ప్యాలెసే కాకుండా మేము వేరే ప్లేస్కి వెళ్ళినా సరే సేమ్ అయ్యేదనమాట. సో దట్స్ ద రీజన్ మేము జస్ట్ ప్యాలెస్కి పే చేయాల్సి వచ్చింది, ఫోటోగ్రఫీ కాకుండా. సో బడ్జెట్ వచ్చేసి 1.2 అయింది. దట్ ఈస్ ఫర్ 1 day, విచ్ ఇంక్లూడ్స్ లంచ్ కూడా. యాక్చువల్లీ ఫలక్నామా ప్యాలెస్లో లంచ్ జస్ట్ ఫర్ లంచ్ వెళ్ళినా సరే 10K అనమాట, 10,000. సో ఫుడ్ మాత్రం ది బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఫుడ్. సాయి జస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ వెళ్దాం అంటున్నాడు. సాయికి అంత నచ్చింది. సో బిర్యానీ అయితే చాలా నచ్చిందంట. నేను యాక్చువల్లీ తర్వాత ఫుడ్ అంత ఎంజాయ్ చేయలేకపోయా, బికాజ్ నేను అప్పుడు డైట్లో ఉన్నా అనమాట. అంటే లంచ్ చేయలే, పెళ్ళి కోసం అనేసి కొంచెం చబ్బీ చిక్స్ పొడగొట్టుకోవాలని చెప్పేసి డైట్లో ఉండే. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసా, లంచ్ అంతా చేయలేదు నేను. ఫోటోగ్రఫీ మాకు అలౌడ్ లైక్ 6 నుంచి 6కి సన్సెట్ ఫోటోగ్రఫీ ఉండే ఎర్లీ మార్నింగ్. సో 6 to 2:30 వరకే ఫోటో టైమింగ్ అనమాట. అంటే ఫోటో షూట్ చేసుకోవడానికి టైమింగ్స్. 3 to 4 కాస్ట్యూమ్స్ పైన అయితే షూట్ మొత్తం అయిపోయింది. ప్యాలెస్ లోపల అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే, మీరు ఇందాక చూసినట్టే. ఇట్ ఈస్ రియలీ వర్త్ పేయింగ్ అని అనిపించింది నాకు. వర్త్ కాదని మాత్రం నేను చెప్పలేను, బికాస్ వీ గాట్ లైక్ బ్యూటిఫుల్ పిక్చర్స్. అండ్ అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్యాలెస్ మొత్తం చాలా బాగుండే. సో నాకైతే వర్తి అనే అనిపించింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మిస్టేక్స్. సో నా తరపున ఏమేమి మిస్టేక్స్ వచ్చాయో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్కి ఏమేమి థింగ్స్ పర్టికులర్గా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డ్రెస్సింగ్. అంటే నాట్ నోయింగ్ అబౌట్ ద ప్లేస్. ఫస్టే నాకు ప్లేస్ గురించి తెలియదు అనమాట. అంటే 15 days ముందే నాకు ప్లేస్ గురించి తెలుసుంటే, లైక్ వీఆర్ గోయింగ్ టు ఫలక్నామా ప్యాలెస్ అని మేము ఫిక్స్ అయిపోయి ఉంటే, ఐ వుడ్ హ్యావ్ లైక్ చూస్ ది బెస్ట్ డ్రెస్సెస్ అనిపించింది నాకు. ప్రిన్సెస్ లాగా డ్రెస్ చూస్ చేసుకునేదాన్ని. స్టిల్ ఇప్పుడు కూడా చాలా బాగుంది నా డ్రెస్సింగ్, అందరు అంటుంటారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు కూడా చాలా నచ్చాయి ఆ పిక్చర్స్. అండ్ సాటిస్ఫైడ్. ఇంకా మంచి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ప్లాన్ చేసుకునేదాన్నేమో అని నా ఒపీనియన్ అనమాట. బికాస్ జస్ట్ 1 day గ్యాప్ ఉండే అనమాట డ్రెస్సెస్ అన్ని సెట్ చేసుకోవడానికి. సో ఈవెన్ ఐ ప్లాన్ బెస్ట్ డ్రెస్సెసే. బట్ స్టిల్ సమ్వేర్ ఐ ఫీల్ అంటే 15 daysకి ముందు ప్లాన్ చేసుకొని ఉంటే అట్లీస్ట్ ప్లేస్ మొత్తం గూగుల్లో ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడిక్కడ పిక్చర్స్ దిగాలి, ఇలా ఉండాలి అని ఒక ఐడియా వచ్చేది. సో ఇప్పుడు కనుక మీరు ఏదైనా సరే ప్రీ వెడ్డింగ్ షూట్కి ఏదైనా లొకేషన్ వెళ్ళాలి అనుకుంటే ఫోర్ ద ప్లేస్ ఇక్కడ పిక్చర్స్ బాగా వస్తాయి. లైక్ ఇట్లా హిస్టారికల్ ప్లేసెస్ కానీ ప్యాలెస్ కానీ ఉంటే దాని బేస్డ్ అయ్యి సింక్ అయ్యేలాగా డ్రెస్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్. అండ్ మేకప్ మ్యాన్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు
మేకప్ వాళ్ళు కంపల్సరీ ఉండాలి అని నా ఒపీనియన్ అనమాట. సో దట్ ఈస్ ద మిస్టేక్ ఐ డిడ్. మేకప్ మ్యాన్ని నేను హైడ్ చేసుకోలేదు. సో నేనే మేకప్ వేసుకున్నాను. నేను మేకప్ వేసుకున్నా, ఐ డిడ్ మై బెస్ట్. అంటే ఒకటేసారి వేసుకున్నా. మార్నింగ్ వేసుకుంటే 5-6 కాస్ట్యూమ్ పైన అదే మేకప్ కంటిన్యూ అయిందనమాట. జస్ట్ టచ్అప్ వేసుకున్నా. అండ్ లిప్స్టిక్ ఒకటి కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట డ్రెస్సింగ్కి. సో దట్ కొంచెం న్యూ లుక్ లాగా అనిపించేస్తుంది. సో మిస్టేక్స్ అయితే అంతే ఇంకా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాక్సెసరీస్ గో ఫర్ లైక్ బిగ్ ఇయర్ రింగ్స్. ఫొటోస్లో చాలా బాగుంటాయి. ఒకవేళ లాంగ్ డ్రెస్ వేసుకున్నాము, హై నెక్ అంటే బిగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ప్రీ వెడ్డింగ్ షూట్ రేపు వెళ్ళాలి అనుకుంటే దాని ముందు రోజే అన్నీ ప్లాన్ చేసుకోండి. అంటే నేను దాని ముందు రోజే అంటే ఈ డ్రెస్ పైకి ఈ జ్యువెలరీ వేసుకోవాలి, ఈ డ్రెస్ పైకి ఇయర్ రింగ్స్ అండ్ అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. బికాస్ అక్కడ వెళ్ళాక ప్రీ వెడ్డింగ్ షూట్ 1 డేలో అంటే అన్ని కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని అన్ని ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ లైక్ వెరీ హెడేక్. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ నుంచి వ్యూస్ తీసుకోవచ్చు. నా లొకేషన్ మీరు చూస్ చేసుకున్నారంటే ఈ లొకేషన్ ఎలా ఉంటుంది, ఈ లొకేషన్కి ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఈ లొకేషన్లో పిక్చర్స్ ఎలా ఉంటాయి, అలాంటివి వాళ్ళ దగ్గర నుంచి కూడా టిప్స్ తీసుకోవచ్చు. వేరే షూట్స్ కూడా చేసి ఉంటారు, ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఇక్కడ. అంటే ప్లస్ అండ్ మైనస్ రెండు తెలుసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుంది. కంప్లీట్ ఫోటోగ్రఫీ అంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి అంటే ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తే అంటే దాని ముందు బ్యాచిలర్ పార్టీ కూడా ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ పెళ్లి ఈవెంట్స్లో ఎవ్రీథింగ్ నోఫే చూసుకున్నారనమాట. నోఫ్స్ ఫోటోగ్రఫీ దే హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ వచ్చాయి అండ్ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ ఐ జస్ట్ సాటిస్ఫైడ్ బియాండ్ సాటిస్ఫాక్షన్. అంతా చాలా బాగుండే అనమాట. పిక్చర్స్ ఎవ్రీ వన్ సెడ్ పిక్చర్స్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్ అని. ఎంత వాచ్చినాయో. యాక్చువల్లీ పెళ్ళిలో కాకుండా అంటే ప్రీ వెడ్డింగ్ షూటే కాకుండా పెళ్ళిలో కూడా హీ హ్యాస్ లైక్ లాట్ ఆఫ్ పేషెన్స్. నేను ఏదో ప్రమోషన్స్ గురించి అస్సలు చెప్పట్లేదు. వాళ్ళ టీం అందరికీ లైక్ పేషెన్స్ ఉన్నాయి. మెయిన్లీ ఫోటోగ్రాఫర్స్కి కావాల్సిన థింగే అది పేషెన్స్ అనమాట. థ్యాంక్ యూ నోఫ్, థ్యాంక్ యూ సో మచ్. సో నోఫ్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో యూ గైస్ కెన్ కాంటాక్ట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. యాక్చువల్లీ ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే విత్ ఇన్ 3 days ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా విత్ ఇన్ 3 daysలో మేము సంగీత్ ప్లాన్ చేసుకున్నాము. సంగీత్ 16th రోజు అందరూ వచ్చి హాల్లో కూర్చోగానే అది ప్లే అవుతుంది, స్క్రీన్లో అది ప్లే అవుతుంది. నేను సంథింగ్ ఈజ్ ప్లేయింగ్, ఏంటోలే ప్లే చేస్తున్నాలే అనుకున్నా. బట్ 3 daysలో టీజరే రెడీ అయిపోయింది. ఐ వాజ్ లైక్ జస్ట్ సర్ప్రైజ్డ్ తెలుసా. వచ్చిన వాళ్ళందరూ ఆ టీజర్ చూసి చాలా బాగుంది, చాలా బాగుంది. అది పెద్ద స్క్రీన్లో సంగీత్లో అది ప్లే అవుతుంటే ఇట్ వాజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్. అందరు షాక్ అయ్యారు. ఇంకా అప్పటికి మేము ఎవరికి చెప్పలేదు మేము ఫలక్నామా ప్యాలెస్ వెళ్ళి షూట్ చేసామని. సో వాళ్ళకైతే అందరికీ సర్ప్రైజ్ అయ్యాను. నేనే సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. చాలా బాగుండే. థ్యాంక్ యూ సో మచ్ నోఫ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫోటోగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ నేను కవర్ చేశాను. డ్రెస్సింగ్, యాక్సెసరీస్, ఫోటోగ్రఫీ, ప్యాలెస్ గురించి, బడ్జెట్ గురించి, యా మెనీ థింగ్స్ ఐ కవర్డ్ ఐ హోప్. సో ఇంకా ఈ వ్లాగ్ లెంతీ అవ్వడం నాకు ఇష్టం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు క్వశ్చన్స్ అడిగింది ఇన్స్టాగ్రామ్లో. నేను ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి ఏవైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని చెప్పాను. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. అక్క, ది మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఇన్ ది షూట్. సో మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ అంటే సాయి అక్కడ ఉంటాడు. నేను డోర్ ఓపెన్ చేస్తే ఉరుక్కుంటూ వస్తే సాయి నన్ను లిఫ్ట్ చేసి ఒక రౌండ్ వేయాలన్నమాట. అంటే హెవీ డ్రెస్ అనమాట. నేను హెవీ డ్రెస్, ఇంత హై హిల్స్, నన్ను ఎత్తుకొని తిప్పడం నాట్ ఈజీ అనిపించింది. సో నెక్స్ట్ క్వశ్చన్, నాట్ రిలేటెడ్ టు షూట్, ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. యువర్స్ ఈజ్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? మీకు తెలిసిందే, అందరికీ తెలుసు అరేంజ్ మ్యారేజ్ ఏమో అది, బట్ లవ్ మ్యారేజ్లా ఉంటాం. హౌ క్యూట్ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, యువర్ డ్రెస్సింగ్ డీటెయిల్స్ ఎస్పెషల్లీ ది లావెండర్ వన్, వావ్, విచ్ ఇస్ మై ఫేవరెట్ టు. అన్ని డ్రెస్సెస్ నా ఫేవరెట్. చాలా బిగ్ థ్యాంక్స్ టు శ్రీనిధి బొటిక్. కింద డీటెయిల్స్ ఇస్తాను. నేను ఎప్పుడు డిజైన్ చేసుకునే బొటిక్ అనమాట. చాలా మంచి అవుట్ఫిట్స్ ప్లాన్ చేశారు, నాకు చాలా బాగుండే. సో లావెండర్ కూడా తను డిజైన్ చేసిన డ్రెస్సే. క్వశ్చన్, బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఆంధ్ర ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్. బీచెస్ ఉన్నాయి కదా, బీచెస్ ఆర్ ది బెస్ట్ ప్లేస్.
చాలా ఫోటోగ్రఫీ చేయొచ్చు. నేను ఎప్పుడైనా పింట్రెస్ట్లో ప్రీ వెడ్డింగ్ షూట్ పోజెస్ అని కొడితే ఆ బీచెస్వే వస్తాయి అనమాట. ఆ బీచెస్ పిక్స్ వస్తే ఐ రియల్లీ మిస్ బీచ్ ఇన్ హైదరాబాద్. అరే హైదరాబాద్లో కూడా బీచ్ ఉంటే మేము కూడా ఇలానే పిక్చర్స్ దిగుతాం కదా అని అనుకున్నా చాలాసార్లు. హౌ యూ మేనేజ్డ్ ఎవ్రీథింగ్ ఎట్ షూట్? నాకు టైం లేకున్నా సరే దాని ముందు రోజే నేను ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. సో అందుకే ఐ కెన్ మేనేజ్డ్ వెరీ వెల్ అని చెప్పొచ్చు. సో బికాజ్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఈ డ్రెస్ వేసుకోవాలి, హార్స్ది క్యారేజ్ ఎక్కాలి, సో దీనికి ఈ డ్రెస్ సెట్ అవుతుంది అని నేను చూసుకున్నా కాబట్టి ఐ మేనేజ్డ్ వెరీ వెల్ అని చెప్పొచ్చు. సో మీరు ఏదైనా ప్లేస్ వెళ్తే ముందే ఎక్స్ప్లోర్ చేయండి, సో దట్ టైమ్ ఈజీ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు బడ్జెట్, ఫోటోగ్రఫీ బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ డ్రెస్సింగ్ గురించి, మిస్టేక్స్ గురించి ఇవి అడిగారు. ఇవన్నీ నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్క కెన్ యూ ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆఫ్ యువర్ కంప్లీట్ సంగీత్? సో ఐఎమ్ ప్లానింగ్ అనమాట, సంగీత్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ వెడ్డింగ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మిస్టేక్స్ అండ్ సమ్ టిప్స్. సో కమింగ్ వీడియోస్లో హోప్ఫుల్లీ చూస్తారు. ఐఎమ్ రియలీ సారీ ఇంత డిలే అవుతున్నందుకు వీడియోస్. ఈ వీడియోతో మీకు అన్ని డౌట్స్, క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయిపోయాయని నేను అనుకుంటున్నాను. ఇవే కాకుండా మీకు ఇంకా రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంకా ఏవైనా వచ్చినా సరే మీరు కింద కమెంట్స్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ ఈ వీడియో ఎంత డిలే అయినందుకు. రియలీ సారీ బికాస్ దిస్ ఈస్ ఎ డిసెంబర్ మంత్, అంటే మా యానివర్సరీ మంత్. అండ్ ఆల్సో చాలా ఫంక్షన్స్ వస్తున్నాయి. అంటే ఎలా అంటే వీక్లీ 2 to 3 days నేను ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళడమే సరిపోతుంది. కోవిడ్ చాలా ఎక్కువ ఉన్నప్పుడేమో అబ్బా ఇంట్లోనే ఉంటున్నాం, ఒక్క ఫంక్షన్ రావట్లేదు, ఎక్కడ కొన్న షాపింగ్ అక్కడే ఉంటుంది, ఏం వేసుకోవట్లేదు అనిపించింది. బట్ ఇప్పుడైతే చాలా ఫంక్షన్స్ ఉంటున్నాయి. అంటే వెళ్ళడం, నెక్స్ట్ డే అలసిపోవడం అండ్ నెక్స్ట్ డే ఫంక్షన్కి వెళ్ళడమే సరిపోతుంది. అండ్ కొంచెం గ్యాప్ ఉంటే షాపింగ్కి వెళ్ళడం, యానివర్సరీ షాపింగ్ చేయడమే సరిపోతుంది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో న్యూ ఇయర్ నుంచి పక్క రిజల్యూషన్ తీసుకుంటాను అనమాట. వీక్లీ 1 vlog డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. కుదిరితే వీక్లీ 2 vlogs కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ గైస్. ఇంకా చాలా మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇలానే బాగా సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.